మన సౌర వ్యవస్థలోనే చిట్టచివరున ఆ చీకటిలో దాగి ఉన్న ఒక నీలి ప్రపంచముంది. అక్కడ గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఆ వాతావరణంలో బహుశా వజ్రాల వర్షం కూడా కురవచ్చు. పదండి, ఈరోజు మనం ఆ నెప్ట్యూన్ అనే తుఫానుల ప్రపంచంలోకి ప్రయాణిద్దాం. ఆ నీలి దిగ్గజం వెనుకున్న రహస్యాలను ఛేదించడానికి మన ప్రయాణం మొదలు. ఒకసారి ఊహించుకుందాం, మనం నెప్ట్యూన్కి వెళ్తున్నామని. కాంతి వేగంతో ప్రయాణించినా సరే సూర్యుడి దగ్గరనుంచి నెప్ట్యూన్ చేరడానికి 4 గంటలకు పైగా పడుతుంది. ఆలోచించండి, కాంతి వేగంతోనే అంత సమయం అంటే అది ఎంత అపారమైన దూరమో కదా. సరే, అంత దూరం ప్రయాణించబోయే ముందు అసలీ గ్రహం ఎక్కడుందో ఒకసారి చూద్దాం. సౌర వ్యవస్థలో దాని స్థానం ఏంటి? ఇది తెలుసుకుంటేనే దాని వింత లక్షణాల వెనుకున్న కారణాలు మనకర్థమవుతాయి. భూమి నుంచి నెప్ట్యూన్ సగటున 450 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కేవలం పుస్తకాల్లో చదువుకునే నంబర్ కాదు, మన ఊహకు కూడా అందని ఒక అపారమైన దూరం. ఇంత దూరం ఉండటం వల్ల ఇంకో విచిత్రం కూడా ఉంది. నెప్ట్యూన్ సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి ఏకంగా 165 భూమి సంవత్సరాలు పడుతోంది. అంటే నెప్ట్యూన్ మీద ఎవరైనా పుడితే వాళ్ల మొదటి పుట్టినరోజు జరుపుకునే లోపే ఇక్కడ భూమి మీద ఒక మనిషి జీవితకాలం ముగిసిపోతోంది. ఎంత విచిత్రంగా ఉంది కదా. సరే, మన సుదీర్ఘ ప్రయాణం ముగిసింది అనుకుందాం. ఇప్పుడు మన కళ్ల ముందు గంభీరమైన నీలిరంగులో మెరిసిపోతూ నెప్ట్యూన్ ఉంది. ఆహా, ఆ నీలి దిగ్గజం ఎలా ఉంటుందో దాని వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నెప్ట్యూన్ ఎంత పెద్దదంటే దానిలో మన భూమిలాంటివి ఏకంగా 4 పట్టేస్తాయి. దానికి 1 కాదు, 2 కాదు, 16 చంద్రులున్నాయి. అంతేకాదు, శనిగ్రహంలాగా దీనిక్కూడా వలయాలు ఉన్నాయి. కాని అవి కొంచెం మసకగా మొత్తం 5 ఉంటాయి. ఇంత పెద్ద గ్రహమైనా తన చుట్టూ తాను చాలా వేగంగా తిరుగుతుంది. అందుకే అక్కడ ఒక రోజు అంటే కేవలం 16 గంటలే. అయితే నెప్ట్యూన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది దాని అందమైన ప్రకాశవంతమైన నీలిరంగు కదా. అసలు ఎందుకలా ఉంటుంది? ఆ రంగు వెనుకున్న రహస్యమేంటి? దానికి కారణం కొంతవరకు మనకు తెలుసు. దాని వాతావరణంలో ఉండే మీథేన్ వాయువు ఎరుపు రంగు కాంతిని పీల్చుకుని నీలిరంగుని బయటకు పంపుతుంది. కాని కథ ఎక్కడితో అయిపోలేదు. ఎందుకంటే యురేనస్లో కూడా మీథేన్ ఉంది, కాని అది ఎంత ప్రకాశవంతమైన నీలిరంగులో ఉండదు. అందుకే శాస్త్రవేత్తలేమంటున్నారంటే ఆ రంగు వెనుక మనకు ఇంకా తెలియని ఏదో ఒక రహస్య పదార్థముంది అని నమ్ముతున్నారు. అది ఏంటనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. సరే, బయటనుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తోంది కదా. కాని లోపలికి వెళ్తే పరిస్థితి పూర్తిగా వేరు. పదండి, నెప్ట్యూన్ పైపొరలను దాటుకుని ఆ తుఫానుల ప్రపంచంలోకి అడుగుపెడదాం. నెప్ట్యూన్ మీద మన భూమిలాగా అడుగుపెట్టడానికి గట్టి నేలంటూ ఏదీ లేదు. దాని ద్రవ్యరాశిలో ఏకంగా 80% ఒక విచిత్రమైన పదార్థంతో నిండి ఉంది. అది నీరు, మీథేన్, అమోనియా అన్నీ కలిసిన ఒక వేడి, దట్టమైన ద్రవమన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే అదొక ఖగోళ స్లష్ లాంటిది. ఇక గాలుల విషయానికొస్తే ఇక్కడ వీచే గాలులు మామూలివి కావు. అవి శబ్ద వేగం కన్నా రెట్టింపు వేగంతో వీస్తాయి. అంటే గంటకు ఏకంగా 2000 కిలోమీటర్లు. మన సౌర వ్యవస్థ మొత్తంలో ఇంతకన్నా వేగవంతమైన గాలులు ఇంకెక్కడా లేవు. ఇంత భయంకరమైన తుఫానులకు శక్తి ఎక్కడనుంచి వస్తోంది? దానికొక కారణం దాని శక్తివంతమైన అయస్కాంత క్షేత్రమయ్యుండొచ్చు. అది మన భూమి అయస్కాంత క్షేత్రం కంటే ఏకంగా 27 రెట్లు బలంగా ఉంటుంది. అంటే అదొక అల్లకల్లోలమైన శక్తిమంతమైన ప్రపంచం. ఈ భయంకరమైన వాతావరణంలోనే ఒక ప్రసిద్ధ ప్రదేశముంది. అదే గ్రేట్ డార్క్ స్పాట్. ఇది దాదాపు మన భూమి అంత పెద్దదైన ఒక భయంకరమైన తుఫాను. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ తుఫానుని చూశారు సరే, కాని కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 1994లో హబుల్ టెలిస్కోప్తో మళ్లీ నెప్ట్యూన్ను చూశారు. అందరూ ఆశ్చర్యపోయే విషయమేంటంటే మన భూమి అంత పెద్దగా ఉన్న ఆ తుఫాను అక్కడ లేదు. పూర్తిగా మాయమైపోయింది. అది ఎక్కడికి వెళ్ళింది, ఎలా అదృశ్యమైంది అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియని పెద్ద రహస్యం. ఇన్ని రహస్యాలు ఉన్న ఈ గ్రహం గురించి మనకు ఇంత సమాచారం ఎలా తెలిసింది? అసలు మనం అక్కడికెప్పుడైనా వెళ్ళామా? ఈ దూరపు ప్రపంచంతో మనకున్న పరిచయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెప్ట్యూన్ను 1846లోనే కనుక్కున్నారు. కాని దానిని దగ్గరగా చూసే అవకాశం కోసం మనం ఎంతకాలం ఎదురుచూడాల్సొచ్చిందో తెలుసా? ఏకంగా 143 సంవత్సరాలు.
1989లో వాయేజర్ 2 అక్కడికి వెళ్లే వరకు దాని అసలు రూపం మనకు తెలియదు. ఆలోచించండి, ఒక ఫోటో కోసం దాదాపు 150 ఏళ్ల నిరీక్షణ. ఇది వింటే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పటివరకు మానవ చరిత్రలో మనం పంపిన వస్తువుల్లో కేవలం ఒకే ఒక్క వ్యోమనౌక మాత్రమే నెప్ట్యూన్ను దాటి వెళ్ళింది. కేవలం ఒక్కటి! దీని బట్టి ఆ గ్రహం మనకి ఎంత దూరంలో, ఎంత ఒంటరిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మనకు తెలిసిన సమాచారమంతా ఆ ఒక్క ప్రయాణం నుంచే వచ్చింది. ఆ ఒక్క ప్రయాణంలోనే వాయేజర్ 2 మనకు అద్భుతమైన విషయాలు చెప్పింది. నెప్ట్యూన్కు నిజంగానే చాలా శక్తివంతమైన అయస్కాంత క్షేత్రముందని నిర్ధారించింది. ఆ మాయమైపోయిన గ్రేట్ డార్క్ స్పాట్ను మొదటిసారి ఫోటోలు తీసింది కూడా అదే. అంతేకాదు, మనకు అప్పటివరకు తెలియని 6 కొత్త చంద్రులను కూడా కనుగొంది. ఇన్ని విషయాలు తెలిసినా నెప్ట్యూన్ గురించి మనకు తెలియనివి ఇంకా చాలానే ఉన్నాయి. సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువ. ఈ చర్చను ముగించే ముందు ఆ మిగిలిపోయిన రహస్యాల గురించి ఒకసారి ఆలోచిద్దాం. వాయేజర్ 2 తర్వాత మళ్ళీ ఏ వ్యోమనౌక అటువైపు వెళ్లలేదు. 450 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఆ నీలి దిగ్గజం తనలో ఇంకా ఎన్ని రహస్యాలను దాచుకుందో. ఆ తుఫానుల వెనుక, ఆ దట్టమైన పొరల కింద మన ఊహకు కూడా అందని ఇంకెన్ని వింతలున్నాయో. బహుశా భవిష్యత్తులో మనం పంపే కొత్త యాత్రలు మాత్రమే ఆ సమాధానాలను మనకు చెప్పగలవు.